ఢిల్లీలో జరిగిన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. దేశంలో పాలిస్తున్న బీజేపీ పార్టీ పూర్తిగా కలుషితమై ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాయన్నారు. బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో దొంగ ఓట్లను పెంచుకొని దొంగ గెలుపు సాధించారన్నారు. రాహుల్ గాంధీ అన్ని ఆధారాలతో దొంగ ఓట్ల వ్యవహారాన్ని ప్రజల ముందుకు తెచ్చారన్నారు. ఎన్నికల కమిషన్ మోదీకి తుత్తుగా మారిందన్నారు. గత 10 ఏళ్లలో ఇదే తరహా వ్యవహారం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పట్ల ఉండేదన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పట్ల విసుగు చెంది ఓడించారని పేర్కొన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను ప్రలోభపెట్టి భయపెట్టి గుప్పిట్లో ఉంచుకున్నారన్నారు. బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా దేశ ప్రజలు కాంగ్రెస్ వైపున్నారని ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధాని కాకుండా ఏ శక్తి అడ్డుకోలేరన్నారు. అన్యాయాలు అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ పార్టీ అక్రమంగా గద్దెనెక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు. చాలా బాధాకరం. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక కట్టుదిట్టమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, అది ఎన్నికల సంస్థ ఒకటైతే, రాజకీయ నాయకులు అవినీతిలో అక్రమాలు పాల్పడితే ఒక సిబిఐ సంస్థ, ఈ దేశానికి ఉపయోగపడే విధంగా ఈ దేశం యొక్క సాంప్రదాయాన్ని విలువలను కాపాడే విధంగా ఈ సంస్థలు పనిచేయాలి. కానీ ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ పార్టీకి కొలీడై ఈ భాషలో చెప్పాలంటే పూర్తిగా వాళ్ళు కనుసైలలో పనిచేస్తూ ఉన్నాయి. ఇది రేపు ఈ స్వయం ప్రతిపత్తి సంస్థలకే మనుగడ లేని పరిస్థితికి వస్తూ ఉన్నాయి. రోజు రోజుకు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నాయి ఈ సంస్థలన్నీ కూడా. ఇవల్ల ఒక ఓటర్ లిస్టు పారదర్శకంగా దాన్ని తయారు చేసినప్పుడు నిజమైన ఓటర్ ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ఒక స్పష్టమైన రాజకీయ పార్టీ ఒక మంచి నాయకుని ఎన్నుకోబడతా ఉన్నారు. కానీ ఇవాళ దొడ్డిదారిన ఓటర్ లిస్టును ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన పేర్లు ఉండే విధంగా, వారికి వ్యతిరేకంగా ఉన్న ఓటర్స్ని తీసేసే విధంగా ఒక్కొక్క ఇంట్లో ఉదాహరణకు వాళ్ళు ఇష్టానుసారంగా నమోదు చేసుకుంటా ఉన్నారు. ఒక దిక్కు ఓటర్ లిస్టు తప్పుల తడక, ఒక దిక్కు ఈవీఎంలు తప్పుల తడక. నిజమైన ప్రజాస్వామ్య పార్టీ అధికారంలోకి రాగలేకపోతుంది. దొడ్డిదారిన అధికారాన్ని లభించుకోవాలి కాబట్టి మీరు ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు, ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. త్వరలోనే మీకు చక్కటి జవాబు ప్రజలు చెప్పబోతున్నారు. కాబట్టి నిన్న మేము ఢిల్లీలో జరిగిన రాహుల్ గాంధీ అరెస్టును, ప్రియాంక గాంధీ అరెస్టును, అఖిలేష్ కుమారి అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తస్మత్ జాగ్రత్త. రాబోయే కాలంలో ఇవాళ మేము ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం, ప్రజాస్వామ్య విలువలు కాపాడతాం, ఈ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను కాపాడతాం. నీతిగా నిజాయితీగా రేపు భవిష్యత్తులో మంచి పరిపాలన అందించబోతామని చెప్పి పత్రిక ముఖంగా తెలియజేస్తా ఉన్నాం.